హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11వ తారీఖు 2వ నెల 2025 11th February 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి అయితే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే, ఈరోజు వచ్చేసి 2 నక్షత్రాలు దొరుకుతాయి. ఒకటి వచ్చేసి పుష్యమి. ఈ పుష్యమి నక్షత్రం వచ్చేసి ఈరోజు పగలు మొత్తం ప్లస్ సాయంత్రం 6:34 వరకు ఈ పుష్యమి నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే, ఇక్కడ కాకి అనేది కోడి మీద పింగళ మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. పింగళ అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం ఈరోజు పగలు మొత్తం ప్లస్ సాయంత్రం 6:34 వరకే జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక 6:34 తరువాత ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా అశ్లేష నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నైట్ దెబ్బలాట పెట్టుకోవాలంటే నక్షత్రం ప్రకారం ఈ అశ్లేష నక్షత్రం ప్రకారమే ఆడుకోవాలి. ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ పచ్చ కాక అనేది డాగ మీద గెలుస్తుంది. నెమల అనేది డాగ మీద గెలుస్తుంది. పింగళ అనేది 9 కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది పిచ్చుకమన్న కోడి మీద, నల్లబోర ఎర్రబోర కోడుల మీద కాకి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం. ఈ అశ్లేష నక్షత్రం సాయంత్రం 6:34 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి గట్టి కాకిడేగలు అనమాట. ఎక్కడ కుసిలో కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపీక లేదంటే కుసి తెలుపు అనేది మాత్రం అసలు ఉండకూడదు. అలా ఎక్కడ తెలుపు లేని గట్టి కాకిడేగలు కనుక మనం టైమింగ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు వచ్చేటికి ఎరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాము ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే గెలుస్తాం. ఆ ఓడిపోయే రంగులను దాటి బయటకు వెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే, ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికీ నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం నెమల పింగళాలను మాత్రమే పెట్టుకోవాలా. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకు ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపేక అనేది అసలు ఉండకూడదు. మళ్ళీ తెలుపు ఉంటే తేడాపడిపోతాం. తెలుపు లేని నెమల పింగళాలు, ఎక్కడ కోడి చూపు లేని నెమల పింగళాలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తరువాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు గెలిచే రంగులు చెప్పి గౌన్ నెమల్లో, పిసికి బోర నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర పశ్చిమగాల గౌన్ నెమల్లో, ఎర్ర నెమల్లో, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి
కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల బాగా బొంగ తెలుపు గల డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేసరికి కోడి డేహలో బాగా బొంగ తెలుపు, కుస్తీ తెలుపు, రెక్కల్లో తోకలో అన్ని చోట్ల తెలుపు ఉండాలి. అలా తెలుపు ఉన్నటువంటి కోడి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న వచ్చేసరికి కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి గట్టి కాకులు, పసిమిగల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కాకి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల్లో చిట్రెక్కల్లో తోకలో ఒకే తెలుపు ఉండాలా. చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ 1 లేదా 2 ఏకలు తెలుపు ఉన్నటువంటి కాకి నెమలను మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలా. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి కాకులు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి శుద్ధ డేగలు, ఎక్కడ తెలుపు లేని శుద్ధ డేగలు, పొలాలు, ఎర్ర పొలాలు ఉంటాయి కదా, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పసిమిగల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి కోడి పింగళాలంటే బాగా కోడి చూపు ఉన్నటువంటి మహిళలైనా బాగా పనిచేస్తాయి. కోడి చూపు మాత్రం కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో బాగా దట్టంగా కోడి చూపు ఉండాలి. లేదంటే బాగా కోడి చూపు ఉన్నటువంటి గోధుమ రంగు మహిళలు ఉంటాయి కదా, పైన ఎన్ను మీద మళ్ళీ పసిమి ఉండకూడదు. పసిమి లేని మహిళలు ఉంటాయి కదా, గోధుమ మహిళలు, అలాంటివైనా బాగా పనిచేస్తాయి. లేదంటే బాగా కోడి చూపు ఉన్నటువంటి ఎర్ర మైలాలైనా, లేదంటే గోధుమ రంగు మైలాలైనా, లేదంటే పసుపు మైలాలైనా, కానీ ఎన్ను మీద పసి ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే చూపు పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఓన్లీ చూపులకు మాత్రమే. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర నెమల్లో, ఎక్కడ కోడి చూపులేని ఎర్ర నెమల్లో, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే మిరప పండు డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ పగల గురించి చెప్పింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. నేను ఆల్రెడీ ఒక గంట అనేది స్కిప్ చేసేసాను దీంట్లో. దాన్ని ఏంటంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలకి జరగవచ్చు ఈ గంట, లేదంటే ఇప్పుడు మనం 7 గంటల నుంచి 8:30 వరకు చూద్దాం కదా, ఇదైనా జరగవచ్చు. ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అనమాట. అది జరుగుతుంది ఒకసారి, ఇది జరుగుతుంది కాబట్టి దాన్ని అనేది స్కిప్ చేసేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, దయచేసి అర్థం చేసుకోండి. ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసరికి పచ్చకాకి డేగలు. ఇక్కడ
పచ్చకాకి డ్యాగలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కాళ్ళు, కళ్ళు, గోర్లు మొత్తం ముక్కు కూడా నలుపు ఉండాలి. అలాంటి పచ్చకాకి డ్యాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ ముచ్చుకు పెట్టుకోవాల్సిన రంగు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు. ఇక వాటి తర్వాత ఓడిపోయే రంగులు. ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, అన్ని రకాల నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ పిచ్చుకవన్నీ గౌడ్లు. పిచ్చుకవన్నీ గౌడ్ అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అన్నమాట. కనుక మనం ఆల్రెడీ గౌడ్ల గురించి, పిచ్చుకవన్నీ గౌడ్ల గురించి, నెమల పింగళ గురించి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేసి ఉంది మన ఛానల్ ఆల్రెడీ. మీకు ఏదన్నా ఇందులో డౌట్ ఉంటే చూసుకోండి ఆ ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డ్యాగలు, నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డ్యాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డ్యాగలు, అలాగే కోడి డ్యాగలు, కోడి మైలాలు, బాగా కోడి చూపుల రసంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ పూట 11 గంటల నుంచి 1:10 కాలం. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి బాగా కోడి చూపు డ్యాగ, శుద్ధ డ్యాగ అనమాట. శుద్ధ డ్యాగ కోడి చూపు ఉండాలి. అలాంటివన్నీ ఈ టైమ్స్లో బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు చెప్పి ఇక్కడ కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపొని డ్యాగలు, శుద్ధ డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేసరికి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కనుక మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.